పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో చట్టంలో అడ్డంగా దొరికిపోయినా అతని మీద కేసు నమోదు చేసినా అతని కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారంట. ఎక్కడ కానీ కనిపించట్లేదంట. పోస్టర్ కూడా ఎంట్రీ చేశారు. దేశంలో ఉన్నాడా విదేశాల్లో ఉన్నాడా తెలియదు కానీ, ఎక్కడున్నాడో తెలియదు కానీ మళ్ళీ ఏపీ హైకోర్టులో మాత్రం పిటిషన్ వేశాడు. బెయిల్ కావాలా, తన మీద కేసులు ఉండకూడదు, అదేవిధంగా అరెస్ట్ చేయకూడదని చెప్పేసి బెయిల్ మంజూరు చేస్తున్నారు. పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారంట. చిన్న సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేస్తేనే ఎక్కడో రాష్ట్రంలో వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలో ఉంటే కూడా అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వాళ్ళు రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులని ఇబ్బందులు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ఏదో విధంగా ఎక్కడో ఉన్నటువంటి కొడుకుని రప్పిస్తారు. అతని మీద లాఠీ చార్జ్ చేస్తారు, జైల్లో పెడతారు. తిప్పని పోలీస్ స్టేషన్ ఉండదు, బీభత్సంగా కేసు నమోదు చేస్తారు కామన్ పీపుల్కి అయితే. కానీ బండి సంజయ్ కుమారుడు పోక్సో లాంటి చట్టం కింద కేసు నమోదైనా కానీ ఇప్పటివరకు ఎక్కడున్నాడో, ఏ ఊళ్ళో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఏ రాష్ట్రంలో ఉన్నాడో ఎవరికి కూడా తెలియదంట. అది ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి, వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్నదానికి నిదర్శనం. అదేవిధంగా రీసెంట్గా నెల్లూరు జిల్లా గూడూరులో సేమ్ ఇలానే ఒక వైసీపీ కార్యకర్త మీద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతను దొరకలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని మానసికంగా ఇబ్బందులు గురి చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. అది ఏపీ హైకోర్టులో కేసు నమోదైంది. ఏపీ హైకోర్టులో హీరింగ్లో ఎవరైతే ఆ పోలీసులు ఉన్నారో, ఆ తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ చేశారో, చిత్రహింసలకు గురి చేశారో ఆ పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయండి అని చెప్పేసి ఏపీ హైకోర్టు స్ట్రాంగ్గా ఏపీ పోలీసులకి తేల్చి చెప్పడం జరిగింది. పాపం ఆ పోలీసులు అయితే బలైపోయారు. ఆ పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇలా ప్రవర్తిస్తారు. లాస్ట్కి జరిగేది ఇది. కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా? పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా ఎస్పీ గూడూరు గ్రామీణ పోలీసుల తీరును పరిగణించిన హైకోర్టు. ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూర్ గ్రామానికి చెందినటువంటి రోజువారీ కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18వ తేదీన పోలయ్యను స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. పోలీసులు తన హక్కులను హరించారు, బాధ్యులైన వారి మీద చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద జస్టిస్ లక్ష్మణరావు గారు విచారణ జరిపి పోలయ్య తరపున న్యాయవాది వి సురేంద్రారెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయినటువంటి గాయాలు తాలూకా వైద్య రికార్డులను, అదేవిధంగా ఘటనపై స్థానిక పత్రికలో వచ్చినటువంటి కథనాలను కూడా కోర్టు ముందుకి తీసుకెళ్లడం జరిగింది. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ను కూడా భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టుకి విన్నవించడం జరిగింది. పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫోటోలు ఆయన మీద జరిగినటువంటి దాడిని ధృవీకరిస్తున్నాయని ఏపీ హైకోర్టు చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ దాష్టికానికి పాల్పడి పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీతో సహా గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుల్ దాస్ చిన్న ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తితే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఒక చెంపపెట్టు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఎవరైతే ఆ బాధితుడు తండ్రి ఉన్నాడో ఆయన వాపోతున్నాడు. అదేవిధంగా జిల్లా ఎస్పీ అజిత్ వేజన్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది అనేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడడో,
ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబడతాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చ చొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు అని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తేల్చి చెప్పడం జరిగింది. పోలీసులు అతి వినయం ప్రదర్శిస్తే రాజకీయ నాయకుల కన్నులో ఒక మెప్పు పొందాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే లాస్ట్కి మీ జీవితాలు నాశనం అవ్వడం ఖాయం. మీ జీవితాలతో పాటు మీ ఫ్యామిలీ జీవితాలు కూడా నాశనం అవ్వడం ఖాయం.